మమ్మీ నాకు ఏం కావాలి? పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీయా? అన్నంలో తింటావా, రోటీలో తింటావా? రోటీలో. మరి నాకు హెల్ప్ చేస్తావా? ఏం చేస్తావు? మంచిగా చేసిస్తావా? చేద్దామా మరి? తున్నప్పుడు పన్నీర్ వేసేసుకోవాలి. ఇట్లా కొంచెం సేపు ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకొని పన్నీర్ ముక్కలు తీసి పక్క పెట్టుకోవాలి. ఇలాగే పెడితే పన్నీర్ రబ్బర్ ఉంటుంది. అదే ఉడకబెట్టి ఒక 2 minutes ఉడకబెట్టి తీస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇట్లా ప్యాన్ తీసుకొని, ఐరన్ ప్యాన్ తీసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కట్ చేసిన టమాటో, ఆనియన్ అండ్ కాజు ఫస్ట్ ఇప్పుడు టమాటోస్ కూడా వేసుకున్నాం. నువ్వేనా చెఫ్? మరి నువ్వు ఎందుకు చూస్తున్నావు? నువ్వు చేయాలి కదా. అవుతుందా అదే? ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి ఇలా అడుగంటకుండా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. అంటే ఫ్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం తగినంత. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకున్నాం. స్టేజ్లో ఉన్నప్పుడు పన్నీర్ వేసేసుకున్నాం. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇంకింతే అయిపోయింది పన్నీర్ మసాలా. ఇప్పుడు చపాతీ చేసుకున్నాం. ఎలా ఉంది?